హాయ్ అండి అందరికీ. సండే స్పెషల్ వచ్చేసి రొయ్యలండి. రొయ్యలకి మీసాలు గడ్డాలు బాగున్నాయి. పాపం మా ఆయనకి అవి క్లీన్ చేసే వరకల్లానే ఒక 1 అవర్ దాకా పట్టినట్టుంది. చాలా టైం పట్టింది. ఆయనే క్లీన్ చేసుకున్నాడు. అది నాకు క్లీన్ చేయటము రాదు, వండటం అంటే వండుతాను కానీ తినను. ప్రాన్స్ మాత్రము. అలాగే మటన్ కూడా తీసుకొచ్చాడండి. మటను ప్రాన్స్ 2 తీసుకొచ్చాడు. మటన్ అయితే చాలా సాఫ్ట్గా భలేగా ఉందండి. అసలు నిజంగా నాకు ఒక అలవాటు ఉందండి. వంట చేసే ముందు స్టవ్ క్లీన్ చేసుకుంటాను. ఖచ్చితంగా చేసుకుంటాను. ఇంత వంట చేశాక స్టవ్ ఎలాగో డస్ట్ అవుతుంది, అయినా సరే తర్వాత మళ్ళీ చేసుకునేది అనేది రొటీను. వంటకు ముందు చేసుకుంటాను నేను ఖచ్చితంగా. అప్పుడు ఇప్పుడు 2 సార్లు చేసుకుంటాను. క్లీన్ చేసుకున్నాక కుక్కర్లో మటన్ వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి వాటర్ వేసి పెట్టేసుకున్నానండి. నిజంగా మటను తొందరగా కూడా ఉడికిపోయింది. ఏమంటారు, అది చాలా అంటే ఏమంటారు, గట్టిగా లేకోకుండా మెత్తగా ఉంది కాబట్టి తొందరగా ఉడికింది. ఏదో ఒక 10-15 విజిల్స్ దాకా కాకోకుండా తొందరగా ఉడికింది. మటన్ ఉడికిపోయాక పక్కన పెట్టుకున్నామండి. తీసి చూడండి, ఉడికాక అలా కనిపిస్తుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు, ఎందుకంటే ఇది వేరే ఫోను. నాకు తెలియట్లేదు. తర్వాత ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం ఇవన్నీ ఫ్రై చేసుకున్నానండి. పక్కన పెట్టేశాను. కొంచెం చల్లారాక పొడి చేసుకుందామని. నాన్ వెజ్లలో అప్పటికప్పుడే పొడులు కానీ పేస్ట్ కానీ చాలా బాగుంటాయండి. ఆ టేస్టే వేరు అసలుకి. చాలా ఇక ఏందండి, టేస్ట్ రావాలి అంటే ఓపిక ఉండాలి, చేసుకోవాలి అంతేను. తర్వాత మనం ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసి, నేనైతే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటానండి కొంచెం కర్రీస్లలో. ఎందుకంటే గ్రేవీనెస్ అనేది బాగుంటుంది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే. ఇక తప్పదు కదా, ఎంత రేటు ఉన్నా కొన్ని కావాలి అనుకుంటే తప్పదు. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన దాకా అయితే వేపేసుకోవాలి. మీరు కూడా ఇలాగే చేసుకోవచ్చు. నేను ఎలా చేస్తున్నానో అదైతే చూపిస్తున్నాను, ఏమనుకోకండి. ఎక్కడైనా మిస్టేక్గా మాట్లాడితే సారీ అండి. తర్వాత ఉల్లిపాయలు వేగినాక మటన్ వేసేసుకుందాము. ఆల్రెడీ ఉడకబెట్టేసిందే కాబట్టి మటన్ వేసినాక ఒక టమాటా, బాగా ఎర్రది పండు టమాటా ఉంటే వేసుకోండి, ఇష్టం లేకపోతే తీసేసేయండి. నేనైతే వేసుకుంటున్నాను ఒక టమాటా. గ్రేవీనెస్ కోసం కూడా బాగుంటుంది, కొంచెం పులుపుగా కూడా బాగుంటుంది అనమాట. వేసుకోవచ్చు టమాటా మటన్లో. మీకు ఎవరికన్నా ఇష్టం లేకపోతే వదిలేసేయండి. అల్లం పేస్ట్ అయితే నిజంగా అసలుకి నాన్ వెజ్లో కొంచెం ఎక్కువే వేసుకోండి. అది నేను అప్పటికప్పుడే పేస్ట్ చేసుకున్నాను. చాలా బాగుంది. ఎందుకంటే మనకి స్మెల్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది అప్పటికప్పుడే, నిలవ ఉన్నది కాకోకుండా. నేను ఇప్పుడు మటన్లో అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి పెట్టేశానండి. పెట్టేసి కొంచెం పచ్చి స్మెల్ పోవాలి అని మూత పెట్టి పక్కన పెట్టాను. తీసేసాను. ఇప్పుడు తీసినాక కొంచెం వాటర్ వేసుకుందాం మనం రైస్లో కలిసేటట్టుగా. ఎవరి ఇష్టంగా వాళ్ళు వేసుకోండి, గ్రేవీకి తగ్గట్టుగా. నేనైతే కొంచెం వేసుకున్నాను. కొంచెం వేసి మళ్ళీ కొంచెం ఏమంటారు, అట్లా మరిగిన దాకా మూత పెట్టేసుకొని, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం ఇందాకైతే నూరు పెట్టుకున్నాం కదా ధనియాలు, చెక్క, లవంగా, ఈ మసాలా అయితే వేసేసుకొని కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి. అంతే, అయిపోయినట్టే మన కూర. మటన్ అయితే అయిపోయింది. ఆగండి, వెళ్ళమాకండి, ఇంకోటి ఉందిగా, రొయ్యలు ఉన్నాయిగా, రొయ్యల కూర కూడా చూద్దరు కానీ ఆగండి. ఇదైతే అయిపోయింది. నేను ఇంకొంచెం జస్ట్ ఒక 2-3 నిమిషాల తర్వాత ఇది బంద్ చేసేస్తాను. దీని పని అయిపోయినట్టే. ఇప్పుడు రొయ్యలు చూసుకుందాం రండి. మర్చిపోయాను, పక్కనే బగారా రైస్ చేశానండి. దాని ప్రాసెస్ అయితే చూపించలేదు. అంటే మరి ఇక నాన్ వెజ్ ఉన్నప్పుడు ఇంకా బిర్యానీలు ఇవి చేసే అంత పని అయితే పెట్టుకోలేదు. ఇక్కడికే చాలా టైం అయ్యింది. బగారా రైస్ అయితే చేశానండి. అది వీడియో తీయలేదు, బగారా రైసే కదా అని నేను మామూలుగా పెట్టేశాను. తర్వాత వచ్చి మన ప్రాన్స్ ఉంది కదా, అందుకని ప్రాన్స్ కోసము కొంచెం ముందుగా ఫ్రై చేసుకుందామని ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేడెక్కాక వేసేసుకోండి, ప్రాన్స్ వేసేసుకొని కొంచెం బాగా అవి వేగాయి అంటే బాగుంటుంది. అంటే అలాగ పచ్చిగా కాకోకుండా, బాబోయ్ ఏం మంట వచ్చిందో చూడండి. పర్వాలేదు, ఏం కాదు, అలాగ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కిలో ప్రాన్స్ వచ్చేసి బాగా వేగి వంట అంతా చేశాక ఎంతో కాలేదండి, నిజంగా కొంచెమే అయ్యాయి. అంటే అవి కొంచెం దగ్గరికి అయిపోతాయి కదా, భలేగా ఉంటాయి ప్రాన్స్. కానీ నేనైతే తిననండి. వంట అయితే చేస్తానులే కానీ, వండుతాను కానీ తినను, ప్రాన్స్ తినను. దాని క్లీనింగ్ కూడా పాపం మా ఆయనే చేసుకున్నాడు. అది అట్లా అనమాట. మరి కడుపుకు కావాలి అంటే చేసుకోవాలి కదా, తప్పదు. ఎంత బాగా వేగిపోయాయి చూడండి, ఏమంటారు, కర్రలాడేటట్టుగా వేగిపోయినాయి.
ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి, కలరింగ్గా బాగుంటాయి, చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకొని అలాగనేసి పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టుకొని ప్రాన్స్ ఇప్పుడు మళ్ళీ దాని ప్రాసెస్ కోసం గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకొని. మీరు ఇలాగే చేసుకోవచ్చు, నేను ఎలా చేస్తున్నానో మళ్ళీ అది చూపిస్తున్నాను అనమాట. చెప్పాను కదండి ఇందాక, కొంచెం నేను గ్రేవీనెస్ కోసం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటానని ప్రాన్స్లో కూడా కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను. కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను వీడియో, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది అని. అల్లం పేస్ట్ అయితే చాలా టెంప్టింగ్గా కనిపిస్తుంది, కలర్ అయితే చాలా బాగా కనబడుతుంది. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో ఏమో. అయితే నేను ఇక్కడ కూడా ప్రాన్స్లో కూడా ఒక టమాటా వేసుకున్నాను అండి, ఎందుకంటే కొంచెం పులుపు ఉంటుంది. చింతపండు అయితే వేయలేదు కాబట్టి కొంచెం ఒక టమాటా అయితే వేసుకున్నాను. ఒకటైనా సరే రెండైనా సరే వేసుకోండి, పర్వాలేదు. నేనైతే ఒకటి వేసుకున్నానండి, ఒక టమాటా వేసాను. మీరు కావాలంటే ఒకటైనా రెండైనా వేసుకోండి, పర్వాలేదు. అది కొంచెం టమాటా కూడా బాగా మగ్గిద్ది కదా, అందుకని ఆనియన్స్లోనే వేసేసాను. ఎందుకంటే మనం ప్రాన్స్ ఆల్రెడీ వేపేసుకున్నాం కదా. ప్లీజ్ అండి, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ వల్లనే నేను కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను, సరేనా? ఇప్పుడు వచ్చేసి మన ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి కూడా దాంట్లో వేసేసేద్దాం. ఆల్రెడీ అవి వేగిపోయాయి కాబట్టి ఎక్కువ ఇదేం పర్వాలేదు, దాంట్లో వేసేస్తే. టమాటా మగ్గింది కాబట్టి టమాటాతో పాటు ఇవి కూడా దీంట్లోనే ఇప్పుడు మనం ప్రాన్స్ వేసేస్తాం కదండి, దాంట్లోనే కొంచెం ఇప్పుడు కారం అది వేసేసుకోవాలి. చూపిస్తున్నాను అసలుకి అక్కడ. టమాటా కొంచెం తొందరగానే మగ్గిపోతాయిలే, ఎందుకంటే పండు టమాటా అయితే తొందరగా మగ్గుతుంది. అట్లా అనమాట, దగ్గర నుంచి చూపిస్తున్నాను, కనిపిస్తుందో లేదో అని. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి, నేనే స్టాండ్ పెట్టుకున్నాను కదా, కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది స్టాండ్ వల్ల. తీసే విధానం వేరుంటుంది. ప్లీజ్ అండి, ఏమనుకోకండి, ఎక్కడన్నా మిస్టేక్ అయినా కానీ క్షమించండి, ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్లు అవ్వచ్చు, కొత్తగా తీస్తున్నాను కాబట్టి. ఇప్పుడే ఈ సిచ్యువేషన్లోనే కారం వేసుకోండి. మీకు ఎలా కనిపిస్తుందో, కారం అయితే చాలా కలరింగ్ ఉంది, అలాగే కారం కూడా బాగుంది, అది అంటే స్పైసీనెస్ బాగుంది. నేనైతే అలా వేసుకున్నానండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కారం వేసేసి మూత పెట్టేసుకుంది కొద్దిసేపు, పచ్చి స్మెల్ పోయిందాక. ఇక్కడ బిస్కెట్ అయిపోయేది, ఏం జరిగింది అంటే ఉప్పేయటం మర్చిపోయాను నేను. అది వేయటం మర్చిపోయాను, అంటే మనం ఆనియన్స్ మగ్గటం కోసం అంటే వేస్తాము, అది వేరే. తర్వాత వేయటం మర్చిపోయాను, తర్వాత గుర్తొచ్చి మళ్ళీ మూత తీసి ఉప్పు వేసుకున్నాను అనమాట. అది మెయిన్, అది లేకపోతే కష్టమే కదా, టేస్ట్ అంతా పోతుంది. మళ్ళీ అది వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని పచ్చి స్మెల్ అంతా పోయాక కొంచెం దీంట్లో కూడా కొద్దిగా వాటర్ వేసుకోండి. నేను వేసుకున్నాను, కొంచెం వేసుకున్నాను వాటరు. కొద్దిగా వాటర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం గ్రేవీనెస్ కోసం, అలాగే మసాలా వేసేసుకొని అలా కూడా పెట్టేసుకోవచ్చు, కానీ కొంచెం నాకు గ్రేవీ కావాలి అని కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసినాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. అయిపోయింది. ఇప్పుడైతే మనము ఇందాక నూరి పెట్టుకున్నాం కదా ఆ మసాలా, దీంట్లో కూడా నేను కొంచెం ఎక్కువే నూరి పెట్టుకున్నాను. అయిపోయిందండి, ఇది కూడా అయిపోయింది. కొంచెం కొత్తిమీర అలా చల్లేసుకోండి, అయిపోయినట్టే. కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి తీసేయండి. చాలా స్మెల్ అయితే అదిరిపోతుంది. ఎంత స్మెల్ అదిరిపోయినా తినే అలవాటు లేనప్పుడు ఎవరం కూడా ఎంత ఉన్నా తినలేము, అంతేను కదా. మటన్ తోటి అయితే బాగానే తినాలి, పర్వాలేదు. అది ఎట్లయినా సరే సాయంత్రానికి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎంత చేసినాక తినకుండా ఎట్లా ఉంటాం, తినాలి కదా. అది చాలా బాగుందండి. ప్లీజ్ అండి, మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మన వీడియోని మన ఏమంటారు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టండి, ఓకేనా? మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను, ఓకేనా? బాయ్ అండి.